రాజాసింగ్కు 2029లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో టికెట్ నిరాకరించమని చెప్పేసి అధిష్టానానికి రాష్ట్ర బీజేపీ శాఖ లేఖ రాసిందా? ఎందుకు ఏమిటి, ఎందుకు ఇలా ఆయనపై టికెట్ ఇవ్వద్దంటూ రాష్ట్ర శాఖ జాతీయ కమిటీకి లేఖ రాసిందనే పుకార్లు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే కొంత మనం రాజాసింగ్ యొక్క నేపథ్యంలోకి వెళ్ళాల్సిందే. రాజాసింగ్ స్వతహాగా స్వాభిమానం కలిగిన వ్యక్తి. గ్రూప్ రాజకీయాలు, ఎటువంటి భేషజాలు లేకుండా తన మనసులో మాటను బహిరంగంగా చెప్పగలిగిన వ్యక్తి. అయితే ఇది రాష్ట్రంలోని కొంతమంది నాయకులకు మింగుడు పడడం లేదు. ఎందుకు అంటే వాస్తవంగా బీజేపీ మొదటి నుంచి కూడా క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకుంటూ వస్తోంది. సమస్యలు ఏమైనా ఉంటే ఆంతరంగికంగా చర్చించుకోవాల్సిందే తప్ప బహిరంగంగా మాట్లాడకూడదు అనేది బీజేపీ యొక్క మొదటి నుంచి చెబుతున్న సిద్ధాంతం, మొదటి నుంచి చెబుతున్న మాట. ఆ మాటలకు జవదాడుతూ ఆ మాటలను దాటి ఆ గోడలను దాటి రాజాసింగ్ ఎప్పుడు కూడా దాదాపు రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు ఈ మధ్యలో. అందుకే గత కొంతకాలం క్రితం, 1 సంవత్సరం క్రితం ఆయనని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన తీరులో మార్పు రాకపోవడంతో అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వం ఈ విధంగా మొరపెట్టుకున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే రాజాసింగ్ ఒక గోషామహల్ ఎమ్మెల్యేగా తను హిందుత్వ ఎజెండాను పూర్తి స్థాయిలో ప్రకటిస్తూ హిందూ బంధువుల కోసము లేదా హిందుత్వ నినాదం కోసం పూర్తి స్థాయిలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఆయనకు పార్టీలో హిందుత్వవాదుల్లో పేరుంది. ఆ యొక్క కారణంగానే రాజాసింగ్కు గోషామహల్ ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తూ అదేవిధంగా అక్కడి కార్యకర్తలు కూడా తమ నాయకునిగా ఎన్నుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ 2 రకాల, ఒకవైపు మంచి ఒకవైపు చెడు, ఈ 2 రకాల భేషజాలు, 2 రకాల ఆయన యొక్క మనస్తత్వాలను పార్టీ అర్థం చేసుకొని కాస్త నోటి దొరుసును కనుక తగ్గించుకోకపోతే ఈ రాబోయే 3 సంవత్సరాలు 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కనుక ఈలోపు తీరు మార్చుకోకపోతే నిజంగానే పార్టీకి టికెట్ నిరాకరించే అవకాశం కూడా లేకపోలేదు అనేది వినవస్తున్న వార్తలు. అయితే ఇక్కడ మనము చూడాల్సింది పార్టీ నాయకత్వం కూడా సరే చూద్దాం, ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది కదా అని వీరిని వారించినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా రాజాసింగ్ లాంటి ఒక హిందుత్వవాది, అదేవిధంగా గోషామహల్ లాంటి ఒక ముస్లిం మెజారిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో గతంలో జరిగిన 2019లో జరిగిన ఎన్నికల్లో మహామహులందరూ కూడా ఓడిపోయినప్పటికీ రాజాసింగ్ మాత్రమే గెలిచి తన యొక్క గోషామహల్ పట్టును చూపించాడు పార్టీలో. అటువంటి నాయకుడిని వదులుకోకూడదు అనేది కూడా మరో వర్గం ప్రతిపాదిస్తోంది. అయినప్పటికీ కేవలం ఆయన రచ్చకిడ్చే పనులు చేస్తున్నందువలనే తాము వ్యతిరేకిస్తున్నట్లుగా వీరు అధిష్టానానికి మొరపెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అంతే తప్ప వారిపై మాకు ఎలాంటి ద్వేషం కానీ ఎలాంటి ఆయనను దూరం పెట్టాలనే ఆలోచన కూడా లేదు అన్నట్లుగా వీరు కేంద్ర కమిటీకి తెలిపినట్లుగా తెలుస్తోంది. చూద్దాం రాబోయే కాలంలో మరి రాజాసింగ్ పార్టీ కోసం పనిచేస్తూ అంతర్గత సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతాడా, లేదా రచ్చకీడ్చి ప్రతిపక్షాల చేతిలో తెలంగాణ బీజేపీని పావుగా చేస్తాడా అనే అంశాలను మనం రాబోయే 3 సంవత్సరాల కాలంలో చూడాల్సిన అవసరం ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై.